ఆంధ్రప్రదేశ్లోని సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెను సాటి మహిళలే చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు ఎస్పీతో మాట్లాడారు. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. అసలు విషయానికొస్తే కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమె భర్త తిమ్మరాయప్ప 3 ఏళ్ల క్రితం మునికన్నప్ప అనే వ్యక్తి నుంచి 80,000 అప్పుగా తీసుకున్నారు. అప్పట్నుంచి అప్పు తీర్చుకోకపోగా తప్పించుకొని తిరగడం మొదలుపెట్టారు. ఏకంగా చెప్పా పెట్టకుండా ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో శిరీష ఇటీవలే తన కొడుకు టీసీ కోసం నారాయణపురానికి వచ్చింది. దీంతో మునికన్నప్ప కుటుంబీకులు శిరీషను పట్టుకొని చెట్టుకు కట్టేశారు. అంతటితో ఆగకుండా ఆమెను కొరడాతో కొడుతూ బూతులు తిట్టారు. ఈ ఘటనను అక్కడున్న వారంతా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. మహిళలపై దాడులు ఘటనపై మాత్రం పోలీసులు అలర్ట్గా ఉండాలని, శాంతి భద్రతల సమస్యల విషయంలో నెగ్లిజెన్సీగా ఉంటే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సీఎం.